నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రి నమః. గురుగారు, ఇంట్లో నెగటివిటీ ఉన్న, సుఖ సంతోషాలు లేవు, చాలా చిరాగ్గా ఉంది, లేకపోతే ఒక ఎదుగుదల లేదు, ఒక లైఫ్ అంటారు కదా గురుగారు, ఆ లైఫ్ లేదు ఇంట్లో, ఎప్పుడు ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటే ఎలాంటి రెమెడీస్ చేస్తే హ్యాపీనెస్, ముందు అయితే హ్యాపీనెస్, ఆ తర్వాత ఆరోగ్యం వస్తుందంటారు? తప్పకుండా మీరు అన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే హ్యాపీ హోమ్ ఫస్ట్. అంతే ఓకే, గురుగారు. హ్యాపీ హోమ్ అనేటువంటిది ఉంటే అంతా బాగుంటుంది. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఖచ్చితంగా కూడా ఇంట్లో ఉండేటువంటి భార్యను కానీ పిల్లలను కానీ ఎంతో ప్రేమగా చూసుకోవాలి ఫస్ట్. ఎంత ప్రేమగా అంటే కొందరు ఇంటికి వెళితేనే టార్చరా బాబు అని అనుకునేటువంటి వారు ఉంటారు. ఖచ్చితంగా కూడా అంటే ఇక్కడ వారు కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఒక దేవాలయంకు వెళ్ళారు, గురువు గారితో ప్రేమగా మాట్లాడతారు. అదేవిధంగా ఈశ్వరునికి కూడా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎవరు తెలియదు, ముక్కు ముఖం తెలియదు. ఓకే, వారితో కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రేమగానే మాట్లాడాలి. కొత్త అమ్మాయి పరిచయం అయింది, లేదు ఉదాహరణ, ఎంతో వినయంతో కానీ ఎంతో ప్రేమతో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కలిపి ఇంట్లో భార్య వద్ద పిల్లల వద్ద మాట్లాడాలి. ఓకే, మీ భార్య అయినప్పటికీ లేదా మీ తల్లిదండ్రులు అయినప్పటికీ అందరూ వస్తారు ఇక్కడ, లేదా ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా కూడా. బయట ఉండనివ్వండి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పడము ఈజీయే, కానీ అనుభవించేటువంటి వారికి తెలుస్తుంది ఆ బాధ. అలాంటి అనుభవము పొందిన తర్వాతనే నేను ఈ విషయాలు చెప్తున్నా, ఇంకా అట్లా కూడా చెప్తున్నా కనుక ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఖచ్చితంగా కూడా భార్యతో చక్కగా కూడా ప్రేమగా మాట్లాడడం అంటే ఒక థర్డ్ పర్సన్తో మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో, అంటే కొత్తగా పరిచయం అయినటువంటి వాడు ఎప్పుడు ప్రతిరోజు కూడా కొత్తగానే మాట్లాడాలి అని నేను అంటున్నా. భార్య భర్తనైనా, భర్తని భార్య అయినా గ్రాంటెడ్ గా తీసుకోకుండా రెస్పెక్ట్ ని ఇచ్చి పుచ్చుకోవాలి పరస్పరం. రెస్పెక్ట్ అంటే ఇక్కడ మరలా ఇంకేదో అభిమానం, అనుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే రెస్పెక్టే, కానీ ఇక్కడ ఏదో ఇది కాకుండా ఎంతో ప్రేమగా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నటువంటి విధంగా ఉండండి. సరే గొడవలు ఉండయని కాదు, తప్పకుండా కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటాయి గొడవలు. ఇల్లు అన్నాక ప్రతి ఇంటిలో మట్టిపోయి ఉంటుంది అన్నట్టుగా ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ దాన్ని మెచ్యూరిటీగా ఆలోచన చేసుకొని, ఇప్పుడు గొడవ పడ్డాము, ఏదో అరిచాము, గోల చేసాము, వాట్ నెక్స్ట్, మరలా కలిసే కదా ఉండేది. లేదు విడిపోతాము అంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం అంత దాకా విడిపోయేదాకానైతే ఈ కాలంలో అయితే లేదు. అంటే ఉంటవి, కొత్త వివాహం జరిగింది ఉదాహరణకు, మా అల్లుడు మా కూతురు మాట వినడం లేదు అనేటువంటి విషయం కానీ, లేదా మా కోడలు చెప్పినట్టు వినడం లేదు, జిన్ పాయింట్లు వేసుకుంటుందని కానీ, లేదా మేము చెప్పినటువంటి విధంగా ఉండడం లేదని కానీ, ఇంకేవో లక్ష కారణాలు ఉంటాయి. నా అనుభవంతోనే చెప్తున్నా, నా దగ్గరకు వచ్చినటువంటి కేసులను బట్టి నేను చెప్తున్నా. ఇవన్నీ ముందు మనం ఫస్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్గా ఉండాలి. మెచ్యూరిటీ లెవెల్ అనేది ఎట్లా వస్తుంది, ఒక గురువు వద్ద నుండి వస్తుంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు, తండ్రి గారు, తండ్రితో సమానమైనటువంటి వారు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ఓకే, అన్ని విషయాలలో కొన్ని మనం అవగాహన పెట్టుకోవాలి, వినాలి. సినిమా పాటలు వినండి, ఇవే వినండి. ఉదయం ఒక 1 అవర్ మంచి విషయాలు వినండి, మంచి విషయాలను షేర్ చేయండి, మంచిగా ఉండండి. ఇంట్లో దీపారాధన ప్రతిరోజు చేయండి, మంచి ఫలితం. ఈ దీపారాధనలో ఆర్థికానికి సంబంధించింది కానీ, అసలు దీపారాధన నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోయాము. దీపారాధనకు సంబంధించి చక్కగా కూడా ఈ యొక్క పుష్యమాసం తర్వాత మాఘమాసం రానుంది. 9వ తారీఖు నుండి 10వ తారీఖు తర్వాత నుండి, 9వ తారీఖు అమావాస్య తర్వాత నుండి 10వ తారీఖు నుండి మాఘమాసం రానుంది. ఈ మాఘమాసం మొత్తము కూడా మీరు మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మీకు పడని ఆ యొక్క 4 రోజులు 5 రోజులు విడిచిపెట్టండి. విడిచిపెట్టి మరలా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మాసంలో కూడా మనం చెప్పేటువంటి ఈ యొక్క ద్రవ్యాలతో దీపారాధన చేసినట్టయితే ఈ నెలలోనే మీరు మార్పు చూస్తారు. ఛాలెంజ్ 100% కూడా, ఆర్థికంగానా లేదా ఆరోగ్యంగానా, లేదా ఇంట్లో సమస్యల, ఉద్యోగపరమైనటువంటి ఆటంకాల, లేదా సంతానమా, వివాహమా, ఏదైనా కానివ్వండి, ఇంట్లో
కూతురి వివాహానికి సంబంధించింది, తల్లి చేయండి. ఇప్పుడు ఎవరి కడుపు నొప్పి వారిదే కనుక టాబ్లెట్ వారే వేసుకుంటేనే తక్కువ అవుతుంది. మరి ఎవరో వేసుకుంటే ఎవరో వీరికి తక్కువ అవుతుంది అనేటువంటిది లేదు. కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఈ రెమెడీ ద్వారా కూతురి వివాహం కానీ, కొడుకు వివాహం కానీ, లేదా ఇంట్లో నెగిటివిటీ కానీ తల్లి చేయవచ్చు, లేదా తండ్రి చేయండి. మీరు తల్లి లేదు అనుకుంటే తండ్రి చేయండి బాధ్యతగా. ఓకే, ఇదొక టాపిక్. రెండవది, నా భర్త ఆరోగ్యం కోసం కావచ్చును, లేదా నా భర్త ఉద్యోగం కోసం కావచ్చును, లేదా మాకు సంతానం కావచ్చు, వాటెవర్ ఇట్ ఏదైనా కూడా భార్య కానీ భర్త కానీ చేయొచ్చు. చిన్న పిల్లలకు సంబంధించింది వివాహం కాలేదు అనుకుంటే తల్లిదండ్రులు చేయండి. వివాహం జరిగింది, మా ఇంట్లో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి భార్య చేయండి. కుదిరితే భర్త కూడా, ఇద్దరు కలిసి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. వాస్తవానికి అసలు ఇంట్లో పూజ అనేటువంటిది భర్తలే చేయాలి, విన్నారా? అసలు పూజ అనేటువంటిది ధర్మపత్ని సమేతస్య అని చెప్పి ఉంటుంది మనకు సంకల్పంలో, విన్నారా? ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ మరొకటి అయితే లేదు కదా. కనుక నా భార్యతో కలిసి నేను చేస్తున్నాను. అయితే ఇక వారి వారి బిజీ షెడ్యూల్ రీత్యా పాపం మగవారు పని చేయాలి అని చెప్పి దానికే అంకితం అయిపోవడము, డబ్బు నెల కాగానే సాలరీ రావడము, అట్లా అయిపోయింది. స్త్రీలు చేయడం ఒక 11 లవంగాలు, 11 ఇలాచీలు, 11 మిశ్రీ బిళ్ళలు, అదేవిధంగా పచ్చకర్పూరం, ఇంత. ఈ నాలుగిటితో కూడా, ఈ నాలుగిటిని కూడా కలిపి గ్రైండర్ పట్టండి, పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అవుతుంది చక్కగా. కూడా దాన్ని ఒక డబ్బాలో తీసి పెట్టేసుకోండి, ఇంత డబ్బాలు. ఓకే, తీసి చక్కగా కూడా దేవతా అర్చన చేసుకునేటువంటి రూమ్ లోనే పెట్టండి. అక్కడ ఇక్కడ అంటుముట్టు తగలకుండా ఉంచండి దీన్ని. ఓకే, విన్నరా? కొందరు వంటగదిలోనే దేవతామూర్తికి సంబంధించినటువంటి సెల్ఫ్లు కానీ లేదా కబోర్డు కానీ పెట్టుకోవడం జరుగుతుంది. అది వేరు టాపిక్, ఆ టాపికే వేరు. అలా కూడా పెట్టుకోకూడదు, సపరేట్ ఉండాలి. వాస్తవానికి సపరేట్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం పోపు పెట్టుకోవడం కానీ మిగిలిన రోజులలో ఇంకేమైనా వంట చేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. వాసన అనేటువంటి తగలకూడదు. ఎప్పుడైనా కూడా భగవంతుని నామం కానీ భగవంతునికి సంబంధించినటువంటి మన అర్పితం కానీ ఏదైనా కూడా మన శ్వాసలో ఉంటుంది, విన్నరా? మనం తీసుకున్నటువంటి శ్వాసలోనే లీనమై ఉంటుంది. మన శ్వాసలో లీనమై ఉండేటువంటి ఈ యొక్క భగవంతునికి సంబంధించినటువంటి అర్చన కానీ ఏదైనా ఇప్పుడు అయితే 4 ద్రవ్యాలని మిక్సీ ఈ పట్టాలి, యొక్క పౌడర్ 4 ద్రవ్యాలను వీరు తప్పకుండా కూడా పొడి చేసి ఆ యొక్క పూజా మందిరంలోనే పెట్టుకోండి. ఓకే, మనకు మాఘమాసము 10వ తారీఖు నుండి స్టార్ట్ ఉంది. ఆ 10వ తారీఖు రోజే 10వ తారీఖు నుండి చక్కగా కూడా శనివారం అయింది, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి రోజు. శనివారం చక్కగా కూడా ఈ దీపారాధన చేయండి. అది ఎట్లా చేయాలనేటువంటిది చెప్తాను. మరి 4 ద్రవ్యాలు ఏమిటి అనుకుంటే పచ్చకర్పూరము, అదే పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం అయినా కూడా ఎంతో శ్రేష్టము. వెంకటేశ్వర స్వామి కన్నా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా కూడా ఈ పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతి. అదేవిధంగా స్వామివారి లడ్డూలో కానీ స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలలో పచ్చకర్పూరాన్ని అదేవిధంగా ఇలాచిని వాడడం జరుగుతుంది, మిశ్రీని కూడా వాడడం జరుగుతుంది. కనుక వీటితో పాటు లవంగాలు అంటే ఏమిటి అంటే మనకు నెగిటివిటీకి సంబంధించి కనుక 4 ద్రవ్యాలతో కూడా మనం దీపారాధన చేసినట్టయితే ఎలా చేయాలి గురువు? ఇదే మామూలుగా మీరు దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇవి కాకుండా సపరేట్ గా ఒక మట్టి ప్రమిద, చిన్నది మట్టి ప్రమిద, లేదు వెండిది ఉంటే వెండిది, లేదా మట్టి ప్రమిద, మరో ఇత్తడిది కానీ స్టీల్ దానిలో కానీ చేయకూడదు. అయితే మట్టి ప్రమిద లేదా వెండిది సంబంధించినటువంటి ప్రమిద, కింద చక్కగా కూడా తమలపాకు వేయాలి, 2 తమలపాకులు. దాని మీద ఈ యొక్క ప్రమిద పెట్టేసి అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి చక్కగా కూడా పోసిన తర్వాత దీపారాధన చేయండి. తూర్పు ముఖంగా పెట్టి దీపారాధన చేసిన తర్వాత 3 ఒత్తులు వేసి వెలిగించాలి. 3 ఒత్తులు. మనం చెప్పినటువంటి ఈ యొక్క ద్రవ్యాల పొడి ఏదైతే ఉందో ఈ పొడిని చక్కగా కూడా తీసుకొని ఈ 3 వేలతోటి చక్కగా కూడా తీసుకొని మనసులో శ్రీమాత్రే నమః అనుకొని మనకు సంబంధించినటువంటి కోరిక అది ఏదైనా కానివ్వండి, నా కుమార్తె వివాహమా లేదా
సంతానమా? సంతానం కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఏదైనా మీరు దేనికోసం డబ్బు సమస్య సంకల్పించుకుంటున్నారు, సంకల్పం దేనికోసం చెప్పుకోవాలి. సంకల్పించుకుంటున్నారో అది వేయండి. సంకల్పించుకొని ఆ యొక్క దీపారాధనలోనే వెలుగుతున్న వేయండి. దీపంలో వేయాలి. దీపంలోనే ఆ నూనెలో కానీ లేదా నేతిలో కానీ వేసేసేయండి. ఉమ్, ఈ రోజు ఇది అయిపోయింది. కుదిరితే 11 శుక్రవారాలు లేదా మాఘమాసం మొత్తము చేయండి. లేదు అనుకుంటే 11 శుక్రవారాలు, ఉమ్, లేదు అనుకుంటే 5 శుక్రవారాలు అట్లీస్ట్. ఉమ్, కంప్లీట్ మాఘమాసం మొత్తం కూడా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా రోజు ఒకటే కోరిక 11 రోజులు, 11 రోజుల తర్వాత మరొక కోరిక. ఇప్పుడు ఏదైనా కూడా పిల్లవాడు నాన్న ఒక చాక్లెట్ కావాలంటాడు. ఉమ్, ఆ తిన్న తర్వాత లేదా చిప్సా లేదా ఇంకోటి ఏదో మరొకటి అడుగుతాడు ఖచ్చితంగా కూడా. ఏది ఒక షాప్లో ఉన్నట్టు అయితే ఉమ్, ఆ విధంగా మనం ఒక 11 days ఒక్కటే సంకల్పం కంప్లీట్గా కూడా మన మనస్సులో కానీ శరీరంలో కానీ అది కావాలి అనేటువంటి సబ్కాన్షియస్ దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కావాలి ఖచ్చితంగా అని సంకల్పించుకొని మీరు దీపారాధన చేయండి. Right. ఓకే, 11 రోజులు అయింది, తప్పకుండా ఆ యొక్క ఫలితానికి సంబంధించింది ముందుకు వెళ్ళడమా లేకుంటే ఏదో ఒకటి అవుతుంది. అటు పిమ్మట మరొక 11 రోజులలో మరొక కోరిక. రైట్. అంతేగాని నా కొడుకుకు ఉద్యోగం రావాలి, నా యొక్క కుమార్తెకు వివాహం కావాలి, మా సార్కు సంబంధించి జాబ్ ఉండాలి, Multiple ఇలాంటివి కోరికలు కోరొద్దండి. కాకుండా ఏదైనా ఒక్కటే కోరిక ఉమ్, తప్పకుండా నెరవేరుతుంది 100%. ఇది Right. చేసి ఫలితం పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. రైట్. సో ఘంటాపదంగా గురుగారు చెప్తున్నారు, రాబోయే మాఘమాసాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ రెమెడీని ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత. మహాదేవ శ్రీమాత.